229 స్కూళ్ళ హెడ్ మాస్టర్స్ తరఫున మరి మన నిజామాబాద్ డిస్టిక్ నరేందర్ గారు జెడ్పీహెచ్ఎస్ ఆలూరు ఈ స్కూల్లో 10/10 వచ్చినటువంటి విద్యార్థులు 6 మెంబర్స్కి వచ్చింది. ఒక 10/10 సగౌరవంగా గట్టి చెప్పడంతో వారికి స్వాగతం పలుకుదాం. ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ రవీంద్ర భారతిలో నేను అడుగుపెట్టింది ఫస్ట్ టైం సార్. అది కారణం ఈరోజు నా స్టూడెంట్స్, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వల్ల ఒక హెడ్ మాస్టర్గా అందులో ప్రభుత్వాన్ని నడిపించే ప్రభుత్వాధినేత ముందట ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయ నిలబడడం గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. దానికి కారణం మరి నా ప్రభుత్వ ఉద్యోగమే ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేయడమే. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్కూల్ అంటే ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు నా మాది. ఆ స్కూల్లో స్పీచ్ కూడా ఈ స్కూల్ నాది అనే చెప్తుంటాను. ఎక్కడో వేరే దగ్గర వర్క్ చేయడము దానికోసం అని కాదు. అట్లాంటి ఫీలింగ్తో ఇక్కడ పనిచేస్తున్న అందరి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. మరియు వారందరి కళలను నిజం చేస్తూ 10 GPA సాధించడం అంటే విద్యార్థులు మామూలు విషయం కాదు. ఎందుకంటే స్కూలింగ్లో అది హైయెస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ను రీచ్ అయినటువంటి 230 మంది విద్యార్థులందరికీ కూడా మా తరపున అందరి తరపున ఆశీస్సులు పెట్టా మీకు. మరి మా మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చదివించినటువంటి తల్లిదండ్రులు ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఈ స్కూళ్ళలోనే మా పిల్లలు బాగుంటారు కాబట్టి ఇక్కడనే చదివించాలనే ఒక ఆశయంతో చదివించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా మా అందరి తరపున మీకు నమస్కారాలు అమ్మ. చూస్తున్నాం ఇక ఈ ప్రోగ్రాం మొత్తం కూడా సక్సెస్కు సింబల్గా ఉంది. ఇక్కడ కూర్చున్న వ్యక్తులతో సహా మన సీఎం గారి యొక్క ప్రస్థానం చూసిన ఆయన సీఎంగా ఎదగడానికి ఆయన పోరాటం, ఆయన ఏం చేసిండో మన ఉపాధ్యాయులకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మనకు ప్రతి విశ్లేషణ తెలుసు, కాకపోతే అన్ని చోట్ల ఎక్స్ప్రెస్ చేయం. మరి ఒక సక్సెస్ఫుల్ సీఎంను మన దగ్గర ఇప్పుడు చూస్తున్నాం. నేను చూసినంత వరకు నా సర్వీస్లో ఎవరు కూడా ఈవెన్ టీచర్స్ డే కూడా నేను ఎప్పుడు చూడలేదు సీఎంలు రావడం. సార్ మీరు ఈరోజు మా కోసం, మా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల కోసం ఇంత సమయాన్ని కేటాయించడం మీకు మా యొక్క నమస్కారం సార్. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఇన్స్పిరేషన్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది బేట. ఖచ్చితంగా 10 GPA టార్గెట్ సాధించారు మీరు ఒక స్కూలింగ్లో, కానీ ఇప్పటితో మన ప్రస్థానం ముగియలేదు. అసలైన సక్సెస్ ముందు ఇప్పుడుంది మనది. కాబట్టి మీ లక్ష్యాలను మీరు నిర్దేశించుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సాక్షాత్తు మన ప్రభుత్వాధినేత దిగొచ్చాడు ఇక్కడికి. అంతకంటే ఇన్స్పిరేషన్ మాకు ఇంకేం ఉండదు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మీ మనసులో పెట్టుకొని మీరు ముందు మంచి లక్ష్యాల వైపుకు ప్రయాణించాలని కోరుకుంటున్నాం.